పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఈ ఉదయ కాలంలో చదువుకుందాం. యోహాను సువార్త 9 మొదటి 3 వచనాలు. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీరి గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడి కన్నవారా అని ఆయన అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసిన సంభవంలో ఒక గుడ్డివాడు కనిపిస్తున్నాడు. ఈ గుడ్డివాడు మరి చూచినప్పుడు ఆయన శిష్యులు యేసయ్యను ప్రశ్న వేస్తున్నారు. ఇతను గుడ్డివాడిగా అవడానికి కారణం ఏంటి? ఎవరు ఇతనికి గుడ్డితనానికి కారకులై ఉన్నారు? చూడండి, మన జీవితంలో కూడా మనలో ఎన్నో బలహీనతలు ఉంటాయి. మానవుడు బలహీనుడని దేవునికి తెలుసు. మనలో బలహీనతలు ఉంటాయి, మనలో వ్యాధులు ఉంటాయి, మన జీవితంలో సమస్యలు ఉంటాయి. మనం మిగతా వారి అంత గొప్పవారిగా ఉండకపోవచ్చు, మనం సామాన్యంగా కనపడచ్చు, కొంతమంది మనకంటే ఉన్నతంగా ఉండొచ్చు. కానీ వీటన్నిటిలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు ఇక్కడ వాక్యం చెప్తున్నాడు. వాక్యంలో యేసయ్య చెప్తున్నాడు ఏమని? ఇతని గుడ్డివాడిగా అవడానికి కారణం ఏంటి అన్నప్పుడు, ఈ బలహీనత లేదా ఈ గుడ్డితనము దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టకే కలిగింది అని చెప్తున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో కూడా మనలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని అది లోకం ఏం చేస్తుందంటే వేలెత్తి చూపిస్తుంది. ఇతనికి ఈ జీవితంలో ఈ సమస్య వచ్చిందంటే, ఈమె ఈ విధమైన సమస్య పొందుకుంటుందంటే ఏం పాపం చేసిందో, వీళ్ళ పితరులు ఏం తప్పు చేశారో, లేదు సరిగా చదవలేకపోతున్నా అంటే వీడు ఎంతసేపు చదవకుండా వీధిలో తిరుగుతుంటాడు, అందుకే వాడికి అంత మార్కులు తక్కువ వచ్చినాయి. లేకపోతే ఇంకా ఉద్యోగంలో సరిగా పని చేయలేకపోతే ఎప్పుడు ఇంతే, ఈమె ఈ విధంగా పని చేయదు, ఇతను ఎప్పుడు ఇంతే అని ఇంట్లో వాళ్ళు కూడా, ఆఫీస్లోనే కాదు ఇంట్లో కూడా కొంతమంది పాయింట్అవుట్ చేస్తారు. ఈ లోకం ఏంటంటే మనల్ని పాయింట్అవుట్ చేస్తుంది. దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది? మనలో ఎన్నో మంచి ఉంటాయి, ఆ మంచిని ఎత్తి చూపించరు కానీ మన బలహీనతను ఎత్తి చూపిస్తారు, మనలో ఉన్నటువంటి లోపంని ఎత్తి చూపిస్తారు. ఒక తెల్లని కాగితంలో పెట్టినటువంటి ఆ నల్ల చుక్కని అందరూ చూసేటట్టు పైన ఉన్నటువంటి ఆ తెల్లదనం కనపడదు అనమాట. పేపర్ మొత్తం ఉండే తెల్లదనం కనపడదు, దాంట్లో ఉండే ఆ నల్ల చుక్క మట్టికే కంటికి కనిపిస్తుంది. ఆ విధంగా ఈ లోకానికి ఒక వ్యక్తిని చూసినప్పుడు వారి జీవితంలో ఉన్న లోపముని వెతికి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక శిష్యులు కూడా ఏమంటున్నారంటే, ఇతను గుడ్డివాడయ్యాడు, అయ్యో గుడ్డితనమే అని వాళ్ళు కొంచెము దయ చూపించకుండా ఇతను గుడ్డివాడి అవడానికి ఎవరు కారణమై ఉన్నారు? వీళ్ళ అమ్మన, లేకపోతే వీళ్ళ సొంత వారా, లేకపోతే ఇతనే తప్పు చేసుకున్నాడా, అందువల్ల ఈ పరిస్థితులు ఇతని జీవితంలో వచ్చాయా అని చెప్పి వీళ్ళు లెక్క కడుతున్నారు అన్నమాట. అట్లాగే ఈ లోకం కూడా అదే పని చేస్తుంది. మనలో ఎప్పుడు కూడా ఇతను తయారవడానికి, ఈమె ఇట్లా అవడానికి ఏంటి కారణం అని ఆలోచన. ఓకే, వాళ్ళకి నువ్వు ఏదైనా మేలు చేయగలిగితే చెయ్యి, లేకపోతే ఆ స్థలం నుంచి వెళ్ళిపో. అంతేగాని ఒకరిని దుఃఖ పెట్టే అధికారం నీకు దేవుడు ఇవ్వలేదు. కొంతమంది వారి ముందే వారిని వేలెత్తి చూపిస్తారు. అనేక మంది ఏం చేస్తారు చూసిన, వాళ్ళ వెనక నుంచి మాట్లాడుతుంటారు, వెనక నుంచి వేలెత్తి చూపిస్తుంటారు. ఒక్క వేలు నువ్వు ఇంకొకరి మీద చూపించినప్పుడు 4 వేలు నీ వైపు ఉంటాయి, అవి నీలో గుచ్చుకుంటాయని చెప్పి ఆలోచించాడు మనిషి. కానీ ఆ వేలెత్తి చూపించిన మనుషుల వల్ల కావచ్చు, లేదా మానవుడు ఎటువంటి వాడంటే తనలో ఉన్న మంచి గుణాలను చూడకుండా ఎప్పుడు కూడా ఏంటంటే తనలో ఉన్న లోపం గురించే దిగులు పడుతుంటాడు, లేని దాని గురించే ఆలోచిస్తుంటాడు. నాకు ఇది లేదే, నాకు ఇవి లేవే,
వేరే వాళ్ళకి అవి ఉన్నాయి, మరి నాకైతే ఇవి లేవు. మరి ఆస్తి కావచ్చు, లేకపోతే ఆ, ఉద్యోగాలు కావచ్చు, చదువు కావచ్చు, లేకపోతే ఆరోగ్యం కావచ్చు. ఉం? పలు విషయాల్లో అందరికీ అన్నీ ఉండవు, కానీ అందరికీ అన్నీ ఉంటాయని కూడా చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరికి ఏదో లోపం ఉంటుంది కంపల్సరిగా. లోపం లేకుండా ఈ భూమి మీద ఒకడు ఉన్నాడంటే అతడు ఖచ్చితంగా దేవుడే. ప్రతి మానవునిలో ఒక లోపం ఉంటుంది, ఏదో ఒక లోపం ఉంటుంది. బయట కనబడే లోపాలు కొన్ని అయితే, కనబడనటువంటి రహస్య జీవితాలు చాలా ఉంటాయి చాలా మంది. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చూపించుకోకుండా ఎదుటి వాళ్ళ మీద వేలెత్తి చూపించడానికి ఈ లోకం ఉంటుంది అనమాట. ఎట్లా ఈ శిష్యులు యేసు ప్రభు ముందు ఆ గుడ్డివాడిని వేలెత్తి చూపించడం ప్రారంభించారు. మరి యేసు ప్రభు మటుకు ఆ గుడ్డివాడిని ఇతను చేసిన పాపమే ఇతను గుడ్డితనం వచ్చింది, ఆ కాలంలో ఈ తప్పు చేశాడు అని యేసయ్య అక్కడ చెప్పడం లేదు. పోనీ ఆయన దేవునికి జ్ఞానం ఉంది, వాళ్ళ పితరులు ఈ పాపం చేసినందువల్ల ఆ శాపము ఇతని మీద కొనసాగుతుంది, ఈ మాటలు ఏం చెప్పడం లేదు అక్కడ యేసయ్య. ఏమంటున్నాడు? దేవుని క్రియలు పరచబడ్డానికి ఇతను గుడ్డివాడిగా పుట్టాడు. హల్లెలూయా. ఒక్క మాటతో దేవుడు ఒక బలమైన జవాబునిచ్చాడు. మన జీవితం కూడా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నువ్వు ఎంత బలహీనుడువో, నువ్వు ఎంత వీక్గా ఉన్నావో, దేవునికి అదే కావాలి. హల్లెలూయా. నీ బలహీనతని దేవుడు తన బలముగా వాడుకుంటాడు. బలవంతులు దేవునికి అక్కర్లేదు. నాకు అన్ని బలం ఉంది, నాకు అంతా ఉంది, నాకు అసలు అన్ని ఉన్నవాళ్ళు అసలు దేవుని కోరుకోరు, దేవుని ఎదుట రారు, గర్విష్ఠులుగా ఉంటారు. దేవుని ఆరాధించడానికి కూడా ఇష్టం లేదు, దేవుని సన్నిధిలో మోకరించడానికి కూడా వాళ్ళకి సమయం ఉండదు. ఎందుకంటే అతిశయం, అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి, దేనికి దేవుడు? అందుకే మనకు ఒక లోపం ఉన్నప్పుడే ఆ లోపములో దేవుని క్రియ ప్రత్యక్షపరచబడుతుందంట. హల్లెలూయా. మనలో ఎప్పుడైతే ఒక సమస్య ఉంటుందో అక్కడ దేవుని శక్తి ప్రత్యక్షపరచబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ సమస్యలో దేవుని క్రియ ప్రత్యక్షపరచబడాలి అంటే మనము ఆ సమస్యను దేవుని ఎదురు తీసుకురావాలి. ఆ సమస్య గురించి మనం వాళ్ళిట్ అన్నారు, వీళ్ళిట్ అన్నారు, వాళ్ళు ఆ విధంగా ఊహిస్తున్నారు. వాళ్ళెవరు ప్రవక్తలు కాదు నీ గురించి ఊహించి ప్రవచనాలు చెప్పడానికి. వాళ్ళు ఊహించేవి ప్రవచనాలు కాదు. దేవుడు నీ గురించి ఈ విధంగా నేను అనుకుంటున్నానని నీ బలహీనత గురించి మాట్లాడుతున్నాడా? నీ వ్యాధి గురించి మాట్లాడుతున్నాడా? కొన్నిసార్లు దేవుడు కూడా సూటిగా చెప్తాడు. ఇప్పుడు గెహజీకి కుష్టు వచ్చింది. అప్పుడు దేవుడు మరి ఎలీషా ద్వారా చెప్తున్నాడు, నువ్వు చేసిన తప్పే నీకు ఈ పాపాన్ని, ఈ యొక్క కుష్టుని తీసుకొచ్చింది. అది కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు. కానీ మన జీవితంలో ఉండే ప్రతి బలహీనత కారణం అదే అనడానికి లేదు. హల్లెలూయా. కొన్ని మనం తప్పిదాల వల్ల మనకు సమస్యలు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. అటువంటివి కూడా మనము దేవుని దగ్గర సరి చేసుకున్నప్పుడు, దేవుని దగ్గర వచ్చి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు కనికరం చూపిస్తాడు. ఈ లోకము వేలెత్తి ఆ విషయం గురించే నీ గురించి వేలెత్తి చూపిస్తుండొచ్చేమో, కానీ దేవుని దగ్గర నువ్వు సమాధాన పడడానికి ఎప్పుడు మనకు ఒక అవకాశం ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని క్రియలు మన జీవితంలో ప్రత్యక్షపరచబడ్డకే కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు అనేది మనము మొట్టమొదట నమ్మాలి. నువ్వు ఈ సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ ఆర్థిక సమస్యలను ఉన్నా, ఒకవేళ మనుషులు నిన్ను హీనపరుస్తున్నా, తక్కువగా నిన్ను చూస్తున్నా, మరి ముందు ఒక మాట మాట్లాడుతూ వెనక నేను గేలి చేస్తున్నా, సమాజంలో నీకు సరైనటువంటి గౌరవం లేకపోయినా, నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో నిన్ను జ్ఞానం లేనిది, సరిగ్గా ఇతను పని చేయడని ఇట్లాంటి పాయింట్అవుట్ చేస్తున్నా, లేదా నీ చదువుల్లో సమస్య ఉన్నా, లేదా నీ ఇంటిలో నీకు అవమానం కలుగుతున్నా, నీ వ్యాధి బాధలు నిన్ను ఇబ్బంది పరుస్తున్నా, ఈ బలహీనతలన్నీ
దేవుడు యొక్క క్రియ ప్రత్యక్షపరచబడడానికి, దేవుని యొక్క బలమైన కార్యాలు నా జీవితంలో జరగడానికి అని మొట్టమొదట నమ్మి దేవుని స్తుతించండి. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అవి దేవుడు నింపుతాడు. ఆ పరిస్థితులన్నీ కూడా. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని కూడా పూడ్చగలిగినటువంటి శక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు. లోపం లేకుండా నిండుగా ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఏం కార్యం చేయాల్సిన అవసరం లేదు. దేవుడు దాన్ని పట్టించుకోడు. కానీ ఎవరికైతే ఒక లోపం ఉంటుందో, ఎవరికైతే అవసరత ఉంటుందో, అట్టి వారి వద్దకే దేవుడు నేను వస్తానని చెప్పాడు. అన్ని ఉన్నవాడి దగ్గర పోయి నేను ఉంటానని చెప్పి దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఆయన బీదల యొద్దకు వెళ్ళాడంట, వ్యాధిగ్రస్తుల యొద్దకు వెళ్ళాడంట, సమస్య ఉన్న వారి యొద్దకు వెళ్ళాడంట. మనుషులు ఎటువంటి వారంటే అన్ని ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. బాగా సంపన్న కుటుంబాలు ఉంటాయి కదా, అటువంటి కుటుంబాలు దానికి వెళ్ళడానికి ఇష్టపడతారు. బాగా ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు, అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తారు. అటువంటి వారితో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఎందుకంటే లోకం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఉన్నతంగా ఉంటేనే వారితో పరిచయాలు పెట్టుకుంటారు. కానీ దేవుడు ఎటువంటి వారితో పరిచయం పెట్టుకున్నాడు? లోపముతో ఉండే వారి దగ్గరికి యేసయ్య వెళ్ళాడు. లోకంలో గుర్తింపు లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. లోకంలో బలహీనమైన వారిని దేవుడు పిలుచుకున్నాడు సేవ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము నీ జీవితంలో నీకు ఏ బలహీనత ఉందా, ఏ పరిస్థితి ఉందా, ఏ లోకం నీ గురించి విరోధంగా మాట్లాడుకుంటుందా, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితులన్నీ కూడా దేవునికి అప్పగించండి. ఆ పరిస్థితులన్నిట్లో కూడా దేవుడు తన శక్తివంతమైన కార్యాలు చేయడానికి ఆయన బలవంతుడని మొదట నమ్మండి. ఈ పరిస్థితిలో దేవుని యొక్క బలమైన క్రియ ప్రత్యక్షపరచబడడానికి దేవుడి పరిస్థితి నా జీవితంలో ఉంచాడు. నేను ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలో బలమైనటువంటి దేవుని కార్యం జరగబోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలు ఎదుర్కొనే సమస్యలు ఎప్పుడు కూడా లోకంలో మిగతా వాళ్ళు ఎదుర్కొనే సమస్యల్లా ఉండవు. మిగతా వాళ్ళందరికీ కూడా ఇటువంటి అసాధారణమైన సమస్యలు రావు. ఎందుకంటే వాళ్ళు అసాధారణమైన వ్యక్తులు కాదు, వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాబట్టి వాళ్ళకి సామాన్యమైన సమస్యలు వస్తాయి. ఆ సామాన్య సమస్యల్లోనే వారు భయపడి నశించిపోతారు. కానీ దేవుని బిడ్డలకి ఎట్లాంటి వస్తాయి తెలిసిన? ఒక్కసారిగా దావీదు ముందు గొలియాతు వచ్చి నిలబడినట్టు అసాధారణమైన సమస్య. అందరూ ఇంత భయంకరమైన సమస్య వీరి జీవితంలో వచ్చింది, దీని నుంచి వీళ్ళు బయటికి రాగలరా? ఎస్, ఖచ్చితంగా రాగలరు. ఎందుకని? మనలను బలపరిచే దేవుడు ఆ సమస్యలో తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అది మనము నమ్మాలి. మనుషులందరికి వచ్చే సామాన్యమైన శోధనే మనకు వచ్చినప్పుడు దేవుని అసాధారణమైన కార్యాలు జరగవు. మన ముందు ఎర్ర సముద్రం వచ్చినప్పుడే దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని చేలస్తాడు. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ఆ అసాధారణమైన సమస్య ఉందే, ఆ పరిస్థితి ఉందే, ఆ బలహీనత ఉందే, ఆ శోధన ఉందే, ఇది దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికే వచ్చింది అని నమ్మండి. లోకమంతా దాని గురించి వేలెత్తి చూపిస్తూ ఉంటుంది ఆ టైంలో. అటువంటి పరిస్థితి కూడా మనం నడుస్తూ ఉన్నప్పుడు లోకం మన వెంట ఉండదు, లోకం మనకు సహాయం చేయదు. మన జీవితంలో సమస్యలు ఎదుర్కొన్న పరిస్థితులు చూడండి, దేవుని బిడ్డలుగా మనం సమస్య గుండా వెళ్తున్నప్పుడు ఎవ్వరూ మన వెంట ఉండరు. ఎవ్వరు మనల్ని ఆదరణకరమైన మాటలు ఒకరు చెప్పరు, మనల్ని ధైర్యపరచరు. ఎందుకంటే వాళ్ళు ఏదో తప్పు చేసినందువల్ల ఈమెకు ఆ సమస్య, ఏదో పరిస్థితి వల్ల ఈయన జీవితం ఇట్టయిపోయింది. ఎట్టయిపోయినా కూడా అంతటిని సరి చేయడానికి దేవుడు వాడి వెంట ఉన్నాడు. హల్లెలూయా. దేవుని క్రియలు ఆ పరిస్థితిలో ప్రత్యక్షపరచబడ్డానికే దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడంట. అవి కూడా ఏంటంటే అసాధారణమైనవి. ఇక్కడ కూడా ఈ గుడ్డివానికి అతనికి ఏమి ఐసైట్ ప్రాబ్లం లేదు. ఏంటి? కళ్ళు సరిగ్గా కనపడకుండా ప్రాబ్లం ఉంటే కళ్ళద్దాలు వేయలేదు యేసయ్య. పుట్టు గుడ్డి అంటే పుట్టినప్పటి నుంచి అతనికి కళ్ళు కనపడవు. ఇది అద్భుతం కదా. ఈ అద్భుతాలు దేవుడు చేయడానికి మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడు? పరిస్థితులు అనుమతిస్తాడు. చాలా మంది ఏమంటారంటే, ఏంది ఇంత భయంకరమైన శ్రమ, అయ్యో ఎందుకు ఇంత భయంకరమైన శోధన, అయ్యో నా జీవితంలో
ఎవ్వరికి లేనటువంటి కష్టాలు నాకే వచ్చేసాయి, ఎవరికి లేని సమస్యలు నాకే వచ్చేసాయంటే ఆ పరిస్థితుల్లో అసాధారణమైన కార్యాలు చేయడానికి దేవుడు నీ పక్కన ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. పుట్టు గుడ్డిని ఈ లోకం నింద వేసినప్పుడు ఆ గుడ్డివానికి దేవుడు చూపించేశాడంట. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరైనా పుట్టు గుడ్డి వాళ్ళని స్వస్థపరిచే వాళ్ళు కనపడుతున్నారా? కంటి ఆపరేషన్ కూడా ఎవరికి చేస్తారంటే కళ్ళు కొంచెం ఐసైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేస్తారు. బాండ్ బ్లైండ్ వాళ్ళకి ఏంటంటే కళ్ళు తీసి కొత్త కళ్ళు పెట్టాలి. అది కూడా 100% సక్సెస్ అవుతాయని లేదు. దేవుడు నీ జీవితంలో ఒక కఠినమైన పరిస్థితిని అనుమతిస్తున్నాడు అంటే ఆ పరిస్థితిలో మనము దేవుని మహిమపరచువారిగా ఉండాలి. అందుకే యోబు అంటాడు, 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో 2:10, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనం అనుభవించతగదా అనేను. హల్లెలూయా. కాబట్టి మేలు మట్టుకే మేము పొందుకోవాలా, మేలు మట్టుగా అనుభవించాలా? కొన్నిసార్లు కీడు కూడా దేవుడు అనుమతిస్తాడు. ఆ కీడు దేవుని బిడ్డలకి అనుమతిస్తాడు ప్రత్యేకంగా. అందుకే దేవుని రాజ్యము అది ఇరుకు మార్గం అంట, కష్టంగా ఉంటుంది. కానీ ఆ ఇరుకులో విశాలత కలుగజేసేవాడు, నీ శ్రమను పోగొట్టి నిన్ను ఘనపరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయనను నువ్వు ఆశ్రయించాలి. అంతేగాని మనుషులు మాట్లాడే మాటలన్నీ విని దానికి కృంగిపోయి అయ్యో నా జీవితం ఇంతే అనుకుంటే అక్కడ ఆ గుడ్డివానికి చూపు వచ్చేది కాదు. ఆ గుడ్డివాడు ఖచ్చితంగా ఈ శిష్యులు మాట్లాడిన మాటలు వినుంటాడు. ఎందుకు వచ్చింది ఇతను గుడ్డితనము, వాళ్ళ అమ్మ తప్ప, నాన్న తప్ప, వాడి తప్ప, ఎవరి తప్పు, ఏ దరిద్ర పని చేస్తే ఈ పరిస్థితి వచ్చింది. కానీ గుడ్డివాడు ఏమనుకున్నాడంటే నేను యేసయ్య దగ్గరకు వచ్చాను, నా గుడ్డితనం పోబోతుంది, ఈ దరిద్రతనం విడిచిపోతుంది, ఈ దరిద్రపు మనుషుల ముందే దేవుడు నన్ను గణపరుస్తాడు, ఈ విధంగా మాట్లాడిన మనుషుల ముందే దేవుడు నన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. గుడ్డివాడు ఏం ఆలోచించలేదంట, చక్కగా దేవుని దగ్గరికి వచ్చేస్తాడు. ఎవరు ఎన్నని అనుకొని. మరి పుట్టి గుడ్డినప్పుడు చిన్నప్పటి నుంచి గుడ్డివాడు, అతను ఎన్ని మాటలు వినుంటాడు, కానీ ఆ మాటలు ఏది కూడా అతనికి గాయపరచలే. యేసు నా కళ్ళు ఈరోజు తెరవబోతున్నాడు, నా సమస్య నుంచి నేను బయటికి రాబోతున్నాను, హల్లెలూయా అని నమ్మి ఆ గుడ్డివాడు వచ్చి దేవుని ముందు నిలబడగా దేవుడు అద్భుతం చేశాడు, కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా. దేవుడు ఆ సిలోయము సరస్సు పోయి ఆ కళ్ళు కడుక్కో అని చెప్పినప్పుడు కళ్ళు కడుక్కోగానే చక్కని చూపు వచ్చేసిందట. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం ఎదుర్కొంటున్న పోరాటాలన్నీ, పరిస్థితులన్నీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చేందుకు కారణంగా ఉన్నాయి. నువ్వు దేవుని దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ఎందుకు నీ సమస్యలు తీసుకురావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి యోబు గ్రంథము 19వ అధ్యాయము మరి 13వ వచనం నుంచి మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది. యోబు అంటున్నాడు, ఆయన నా సోదర జనము నాకు దూరం చేశాడు, నా నెలవర్లు నాకు కేవలం అన్యులయ్యారు, నా బంధువులు నా యొద్దకు రాకున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు. మరి 17వ వచనం చెప్తాడు, నా ఊపిరి నా భార్యకు అసహ్యం, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యం. కాబట్టి అందరూ నన్ను దూరం పెట్టేశారు. నీ బంధువులు దూరం పెట్టేశారా? నీ ఇంట్లో ఉన్న నీ సొంత భర్త, భార్య నీకు విరోధంగా మాట్లాడుతున్నారా, చీగొడుతున్నారా? నీ ప్రాణ స్నేహితులు నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేసి నీకు సమస్యలో ఉన్నప్పుడు ఎట్టున్నావు, నీ పరిస్థితుల్లో నువ్వు దిగులు పడద్దు అని ఎవరు నీతో మాట్లాడడం లేదా? అదే పరిస్థితిలో యోబు కూడా వచ్చాడు. అదే పరిస్థితి. యోబు ప్రపంచంలోనే ధనవంతుడు. హల్లెలూయా. ఆయనకే అటువంటి సమస్య వచ్చింది, ఆయనకే ఆ పరిస్థితి వచ్చింది. మన సమస్యలు మనల్ని ఆదరించడానికి ఎవరు మన వెంట రారు. మనం సంతోషంగా ఉన్నప్పుడు, మనం బాగుగా ఉన్నప్పుడు మట్టుకే మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు. కానీ ఆయన సమస్యలో యోబు ఒకటి గుర్తించాడు. ఏం గుర్తించాడు తెలిసిన? చూడండి, దాంట్లోని 25, 26 వచనాల్లో ఆయన అంటున్నాడు, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచున్ననియు నేను ఎరుగుదును, ఇలాగూ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో
మహిమ శరీరంతో నేను దేవుణ్ణి చూస్తానంట. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలిగిన గాక. 27 వచనం, నా మట్టుకు నేనే చూస్తాను, మరి ఎవడును కాదు, నేనే కనులారా ఆయన చూస్తాను అంటున్నాడు. కాబట్టి ఎవ్వరు నా వెంట లేకపోయినా యోబు నమ్మింది ఏంటంటే, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నా విమోచకుడు నాకు తోడై ఉన్నాడు, ఈ పరిస్థితులన్నీ ఒక దినం మారిపోబోతున్నాయి. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. కాబట్టి మన బలహీనతలు, మనం ఎదుర్కొనే శోధనలు, ఇవన్నీ కూడా మనకు లోకంలో ఎవ్వరికి లేని విధంగా వస్తున్నాయంటే దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడబోతున్నాయి అని మనం నమ్మాలి. లోకము ఈమె చేసిన పనుల వల్ల, ఈయన చేసిన పనుల వల్ల అంటూ మన గురించి ఒక పెద్ద లెక్కగట్టి మన గురించి చూపిస్తున్నారంటే వాళ్ళెవ్వరు కూడా ప్రవక్తలు కాదు. వాళ్ళెవ్వరి ద్వారా దేవుడు మాట్లాడడం లేదు. వాళ్ళ మాటలు మనం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడా, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడా, నువ్వు తప్పు చేసావని, లేదా దేవుడు స్వరంతో నువ్వు నేరుగా వింటున్నావా, అప్పుడు నువ్వు దిగులు పడాలి. లేదా దేవుడు దైవజనులు నీ గురించి తెలియపరిచినాడా, అప్పుడు ప్రార్థన చేయాలా. ఏదైనా కూడా మనకి ఏముంటుంది అవకాశం, సమాధాన పడే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలిగిన గాక. మరి మొన్నటి దినమున మన ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీము వరల్డ్ కప్ గెలిచింది. దాంట్లో మరి సెమీఫైనల్స్లో ఒక అద్భుతమైనటువంటి పోరాట పటిమ చూపించింది. ఎవరు? జమీమా అనేటువంటి క్రిస్టియన్ గర్ల్. సో ఆ అమ్మాయి అంతకు ముందు జరిగినటువంటి మ్యాచెస్లో 2 సార్లు డక్అవుట్ అయిందంట. 0 పరుగులకే ఆమె అవుట్ అయిపోయింది. అందుకని ఆమె టీం నుంచి పక్కన పెట్టేసి వేరే ఆమెను ఆమె తరఫున ఆమె ప్లేస్లో ఆడిపిస్తా ఉన్నారు వరల్డ్ కప్లో. కానీ ఆ అమ్మాయి దిగులు పడలేదు. ఆ అమ్మాయి ఏం చేసింది? ప్రార్థన చేసింది. ప్రభువా నాకు ఒక అవకాశం ఇవ్వు, దేవా నాకు ఒక అవకాశం ఇవ్వు. హల్లెలూయా. దేవుడు ఆ అమ్మాయికి అవకాశం ఇచ్చినాడు. కరెక్ట్ సమయంలో రైట్ ప్లేస్లో రైట్ టైంలో అమ్మాయి నిలబడింది, సెంచరీ కొట్టింది. ఇప్పుడు ప్రపంచం నోటిలోకి ఆమె పేరు వెళ్ళిపోయింది. ఎందుకంటే నా యేసు నాకు తోడై ఉండి ఈ జయం ఇచ్చాడని చెప్పారు. హల్లెలూయా. అదేవిధంగా మన పరిస్థితులన్నీ కూడా, మన మైనస్లన్నీ కూడా యేసు అనే వ్యక్తి మన పక్కన వచ్చాడంటే అవన్నీ ప్లస్లుగా మారిపోతాయి. మన మైనస్లన్నీ ప్లస్ అయిపోతాయి. కానీ యేసు యొద్దకు రానంత కాలం అది మైనస్గానే ఉంటాయి మన పరిస్థితులన్నీ కూడా. యేసునే అనే వ్యక్తిని మనము ఆ మైనస్లో నిలబెట్టుకోవాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నిటిలో అసాధారణమైన మార్పు తీసుకొస్తాడు. హల్లెలూయా. లోకము నీ యొక్క బలహీనతలు చూస్తే, నీ బలహీనతలు చూసి నిందిస్తే, దేవుడు నీ బలహీనతను ఉపయోగించి నిన్ను కనపరుస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు ఉపయోగించి నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. అందుకే ఒక ఇంగ్లీష్ ప్రావర్బ్ ఉంటుంది. ఇంగ్లీష్ భాషలో ఒక సామెత ఏంటంటే, ఫెయిల్యూర్స్ ఆర్ ద ఫుట్ స్టెప్స్ ఫర్ సక్సెస్ అని. మన యొక్క బలహీనతలు, మన ఓటములన్నీ కూడా మన జయానికి మనల్ని నడిపించే మెట్లు లాంటివంట. కాబట్టి ఈ పరిస్థితులన్నీ దేవుని యుద్ధకు చేరేందుకు మెట్లుగా పెట్టుకోండి. మనుషుల మాటలు ఆలోచించద్దు. నిన్ను రక్షించడానికి, నిన్ను బలపరచడానికి, నీకు విడుదల ఇవ్వడానికి, నిన్ను హెచ్చించి ఘనపరచడానికి యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడని యోబు గారు సెలవిచ్చినట్లు మన విమోచకుడు సజీవుడు. ఆయన విమోచకుడు ఎవరో ఆ విమోచకుడే, ఆ యేసయ్యే మనం నమ్ముకున్న దేవుడు. పుట్టు గుడ్డివాని జీవితాన్ని మార్చగలిగినటువంటి యేసయ్య, పుట్టు గుడ్డిని స్వస్థపరిచిన యేసయ్య నీ పరిస్థితులన్నీ మార్చివేయడానికి శక్తిమంతుడు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆ పరిస్థితి, అసాధారణమైన పరిస్థితులు నీ జీవితంలో అనుమతించాడు. కాబట్టి అసాధారణమైన అద్భుతాలు పొందుకునే విశ్వాసముతో నువ్వు దేవుని యొద్దకు వచ్చి వాటి నుంచి విడుదల పొందుకుంటావో, లేకపోతే అదే సమస్య గురించి ఆలోచిస్తూ మనుషులు చెప్పే మాటలు వింటూ నీ జీవితాన్ని అక్కడితో అంతం చేసుకుంటావు అనేది నువ్వు వేసే అడుగు మీద ఉంది, నువ్వు వేసే ఫుట్ స్టెప్స్ మీద ఉంది. నీకు నీ పరిస్థితులు జయాన్ని యుద్ధ కన్నా నడిపిస్తాయి, లేకపోతే అంతం యుద్ధ కన్నా నడిపించగలవు. కానీ నీ జీవితాన్ని, నీ సమస్యల గురించి ఆలోచించి అంతం చేసుకుంటే అది నీకు అవమానం, దేవునికి అవమానం. ఈ జమీమా డక్అవుట్లు అయినటువంటి అమ్మాయి సెంచరీ కొట్టి దేవుని మహిమపరిచిందంట.
అదే విధంగా మనం అన్నిట్లో నష్టపోతున్నామా, ఈ సమస్యలు దేవుని ఎదుకు మనం తీసుకురావాలి. అప్పుడు వాటన్నిటిలో దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చి మనల్ని హెచ్చిస్తాడు. నువ్వు దేవుణ్ణి మట్టుకే పట్టుకోగలిగితేనే ఈ యొక్క కార్యాలు నువ్వు చూడగలవు. దేవుని ఎదుకు రండి. మీ పరిస్థితి ఎటువంటిదైనా అది ఆయన మార్చబోతున్నాడు. బలమైన కార్యాలు ఆయన మన జీవితాల్లో చేస్తాడు, ఘనపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. పుట్టు గుడ్డివాడిని చూసినైనా అతను శాపగ్రస్తుడు అంటూ లోకం నిందించింది, కానీ దాన్ని మీరు నైనా పాజిటివ్ థాట్తో, నైనా తండ్రి పాజిటివ్ యాటిట్యూడ్తో చూసి ఈ గుడ్డివాడు స్వస్థత పొందుకోవడానికి, దేవుని మహిమకరమైన కార్యాలు జరగడానికి ఈ గుడ్డితనం వచ్చిందని చెప్పి ఒక్క మాటతో జవాబిచ్చి ఆ గుడ్డితనం నుంచి స్వస్థించారయ్యా. మా జీవితాల్లో కూడా ఎన్నోనైనా కఠినమైన పరిస్థితులు గుండా మేము నడుస్తూ ఉండొచ్చు. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎవ్వరికి రాని సమస్యలు మాకు వస్తుండొచ్చు. కానీ ఈ పరిస్థితులన్నిటిలో శక్తివంతుడైన దేవుడు మా పక్షమున ఉన్నాడు. ఆయన గుడ్డివారికి చూపునిచ్చేవాడు, కుంటివారిని నడిపించేవాడు, మోగవారిని మాట్లాడింపజేసేవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని మేము ఎప్పుడైతే నమ్ముతామో ఈ బలహీనతలే మా ఘనతకు కారణంగా మారుతాయి తండ్రి. అట్టి విశ్వాసం ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి తండ్రి, గొప్ప విడుదల వీరి జీవితాలు అనుగ్రహించి వీరి పరిస్థితులే వీరి ఘనతకు కారణంగా మార్చి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.